తన తొడగూడి మీద పెట్టి కొట్టంగానే ఆ తొడగూడంతా జారిపోయింది. అయినప్పటికీ ఆ జారిపోయినప్పుడు ఎంత నొప్పిగా ఉంటుందండి, ఎంత బాధగా ఉంటుంది. అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా కాలు అలాగే లాక్కుంటూ ఆయన గట్టిగా పట్టుకొని విడిచిపెట్టకుండా, నువ్వు నన్ను ఆశీర్వదించు నేను విడిచిపెడతాను, నువ్వు నన్ను ఆశీర్వదించు నేను విడిచిపెడతా అని పట్టుదలతో అతడు ప్రార్థన చేసినప్పుడు ఇక అతన్ని విడిపించుకోలేక, అతన్ని జయించలేక ఏం చేశాడో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ పేరేంటో చెప్పు అనగానే, నా పేరు యాకోబయ్యా, నా పేరు మోసగాడయ్యా అని చెప్పగానే, ఇప్పుడు నుండి నీ పేరు యాకోబు అని పిలువబడదు, ఏందండి, ఇశ్రాయేలు అని నీ పేరు పిలువబడుతుందని అతన్ని ఆశీర్వదించి వెళ్ళాడు. అయితే చంపడానికి వచ్చిన అన్న ఏం చేశాడో తెలుసా? ఆ తమ్ముడిని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టేసేసుకొని తన ప్రేమనంతటిని కూడా కుమ్మరించి కన్నీరు గార్చాడండి.